ఇందులో ఒక్కసారి చూడండి 17/2/2025 2 లక్షల రూపాయలు, 12వ తేదీన 3వ నెలలో 3 లక్షల రూపాయలు, 25లో 50,000 రూపాయలు, 6 లక్షలు, 5 లక్షలు, 8,50,000 నెంబర్ చూపించు బాబు జరా, ఆ నెంబర్ చూపించు. 2 లక్షలు, 3 లక్షలు, 50,000, 6 లక్షలు, 5 లక్షలు, 8,50,000, 5 లక్షలు, 8,50,000, 8,50,000, 8,50,000, 8,50,000 వేలం పాటే ఉంది. 23 కోట్లు ఎప్పుడు చదువుతారు మీరు ఇవన్నీ? 23 కోట్లు ఇట్లా 23 crore రూపీస్. ఇగో ఇక్కడ 2,10,30,000 రూపాయలు ఒక స్టేట్మెంట్ విత్ డేట్ విత్ ట్రాన్సాక్షన్, సెండర్ అకౌంట్, రిసీవ్డ్ అకౌంట్. ఇగో అకౌంట్ నెంబర్ 9240100597061224. వాందేనా ఇది? ఇది మంది సెండర్, మనం పంపించిన. ఇది రిసీవ్డ్, ఇది వాందా? ఇది వాంది. ఇది ఎవరిది? వాడు సచిన్ దిలీప్ దయా. 922020055600 యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ ఏనా ఇది? యాక్సిస్ బ్యాంక్. సో ఇట్లా ఈ డబ్బులు పంపిండు. అదొకటి. ఇది ఇంకొకటి. ఇగో ఇది చూడండి, ఇది 44 లక్షలు. 44 లక్షలు. ఒకసారి 5 లక్షలు, 8,50,000, 4 లక్షలు, 8,50,000, 8,50,000, 8,50,000, లక్ష, 44 లక్షలు ఇవి. ఇది ఇంకొకటి మళ్ళీ, ఇది 2024. ఇది వేరే. అట్లా 23 కోట్లు వేరియస్ బ్యాంక్ స్టేట్మెంట్లు. ఇక చూడండి ఇవన్నీ అవే మొత్తం. ఇగో ఇక్కడ 1,93,40,000, 40,000. దాని తర్వాత ఇగో కింద మళ్ళీ ఈ లెక్క మామూలుగా 1,71,75,000. ఇదేమో ఇది స్టోరీ, సినిమా అనుకునేది. ఇది నిజ జీవితం. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది బయటికి రాని వాళ్ళు, దయచేసి బయటికి రండి. మన తొలి వెలుగు మీకు వేదికను కల్పిస్తున్నది. ఇట్లాంటి దొంగలను పట్టుకోవాలి. జనాలు అనుకుంటున్నారు విదేశాల్లో ఉన్నారు ఈ దొంగలంతా. లేరు. మన చుట్టే ఉన్నారు. ఆర్గనైజర్లు అంతా మన మధ్య తిరుగుతున్నారు. ఇది చాలా భయంకరంగా తెలంగాణ మొత్తం వ్యాపించినది. పోలీసులు కూడా నాటకాలు ఆడుతున్నారు. మేము ఏదో చేస్తున్నామని నాటకాలు ఆడుతున్నారు. మీరు ఏమనుకున్నా పర్లేదు. ఎందుకంటే ఈ రక్తపు కూడు మీరు మీ పిల్లలకు పెడతారు చూసిర్రా, అంతకంటే భయంకరమైంది లేదు. అంటే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవడైతే బెట్టింగ్ చేస్తున్నాడో, ఆర్గనైజర్ల ద్వారా మీరు లంచాలు తీసుకొని మీ పిల్లలకు తిండి పెడుతున్నారు చూసిర్రా, అది పాపపు సొమ్ము. అది రక్తపు కూడా. అది మీరు ఇంకే ఏ రకంగా వేరే లంచాలు తీసుకొని ఇంకేమైనా కంపెనీడో ఎవడని ఇస్తే తీసుకుంటే అదొక లెక్కనేమో కానీ, ఇట్లాంటి రక్తపు కూడు అవతల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు. రైళ్ల కింద పడి విషం దాగి, మందు దాగి చచ్చిపోతున్నారు. ఎంత ఘోరమైన విషయం ఇది. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఇవన్నీ చూడండి. ఇగో అమౌంట్ ఇన్ క్యాష్. మళ్ళా క్యాష్ ఎట్లా మరి జనాలు ఏడు ఉంటారంటే, ఇప్పుడు నేను చూపించిన ఆర్గనైజర్లు, కలెక్టర్స్, బిల్ కలెక్టర్లు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు వసూలు చేసే బ్యాచ్ లెక్క ఇదో బ్యాచింగ్ టీం ఉంటుంది. వాడు డైరెక్ట్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి, అన్న ఏమై మన 10 లక్షలు ఆడితే ఇంకా 5 లక్షలు బాకీ ఉంది, చలో 5 లక్షలు క్యాష్. లేకపోతే నువ్వు 10 లక్షలు క్యాష్ ఇస్తే ఆ 10 లక్షలకు సంబంధించిన వర్త్ పాయింట్స్ నీకు అందులో world777.com యాడ్ అవుతాయి అనమాట. ఇమీడియట్గా యాడ్ అవుతాయి. అంటే వీడు అంటాడు, వీడు 10 లక్షలు ఇవ్వగానే ఫోన్ చేసి చెప్తాడు, అన్న 10 లక్షలు రిసీవ్డ్ అంటాడు. రిసీవ్డ్ అనగానే ఆ 10 లక్షల పాయింట్లు యాడ్ అవుతాయి. ఈ ఆడి కాగానే ఇక ఆయన కూర్చొని ఇక ఒకటే ఆడుడిగా ఆడి మొత్తం ఆగం చేసుకోవడమే. ఇగో క్యాష్ 8,40,00,000 ఓన్లీ క్యాష్ ఇచ్చిండు. 25 లక్షలు ఒకసారి, 20 లక్షలు ఒకసారి, 15, 10, 15, 20, 15, 15, 10, 20. ఇగో ఇట్లా ఏ డేట్లల్లో ఎట్టట్లు ఇచ్చినా అన్నది కూడా మొత్తం మనడు క్లియర్గా రాసుకున్నాడు. మళ్ళీ ఏమాత్రం తగ్గకుండా మొత్తం దాదాపు క్యాష్ ట్రాన్సాక్షన్స్ 51 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరెవరు ఎట్టెట్లా పోయినాయి అనేది. ప్రెట్టి ప్లానర్స్ అకౌంట్ నెంబర్, దిలీప్ దయావి 2 అకౌంట్ నెంబర్స్. ఇంకేం ఎవిడెన్స్ కావాలి పోలీసులకు? సో ఈ నాగాచార్య అనే అతను నోటీస్ ఇస్తాడు. ఇవన్నీ మీరు ఆయన ముందు పెట్టిరు. ఆల్రెడీ సిపికి, రాచకొండ సిపికి ఇచ్చినాము, ఎస్ఓటి డిసిపి రాచకొండకి ఇచ్చినాము, ఎస్హెచ్ఓ సైబర్ క్రైమ్స్ ఎల్బీ నగర్కి ఇచ్చాము. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టులో వేసాము. అన్ని వేసిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతాడు, సరే ఇవన్నీ మళ్ళీ ఇస్తాము. ఇచ్చిన తర్వాత